ఓం శాంతి. అందరూ కూడా ఏకాగ్రతలో, శక్తిశాలి స్థితిలో ఆత్మస్థితిని అనుభవం చేసుకుంటూ కూర్చోండి. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా శాంతి స్థితిలో, శీతల స్వరూపంలో మనసులో ఎటువంటి వ్యర్థ ఆలోచనలకు స్థానం ఇవ్వకుండా శుభ సంకల్పాలతో తేలిక స్థితిని అనుభవం చేద్దాం. కొద్దిసేపు ఆత్మ అనుభూతి చేస్తుంది. శరీర బంధాలకు, ప్రాపంచిక విషయాలకు అతీతంగా బిందు స్వరూప స్థితిలో ఏకాగ్రుడనై ఉన్నాను. అతీత స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. గుణ సంపన్న ఆత్మను నేను. నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. నాతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నా గురించి నేనే ఆలోచిస్తూ ఉన్నాను. నేను శాంతి స్థితిలో, ప్రకాశ స్థితిలో స్థితి ఉన్నాను. ఇలా అనుభవం చేసుకోండి మనసులో. ఎవరి గురించి ఆలోచన లేదు. నా దివ్య స్వరూపాన్ని నేను దర్శిస్తున్నాను. నా ప్రకాశ రూపాన్ని నేను స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాను. అనుభూతి చేసుకుంటూ ఉన్నాను. గుణ సంపన్న స్థితిలో ఉన్నాను. పవిత్రతా శక్తితో ఉన్నాను. గుణ సంపన్న ఆత్మను నేను. మధురమైన శాంతిని అనుభవం చేస్తూ ఉన్నాను. అంతర్ముఖి స్థితిలో ఉన్నాను. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. వేరే ఆలోచనలు ఏదైనా వస్తూ ఉన్నాయా? నాతో నేను ఏకాగ్రమై ఉన్నానా అని మనసులోని ఆలోచనలను గమనిస్తూ మనస్సును మళ్ళీ సెటరేట్ చేసుకుని గుణాలతో అలంకరింపబడి ఉన్నటువంటి ఆత్మను నేను. శక్తులతో అలంకరింపబడి ఉన్నటువంటి ఆత్మను నేను. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, పవిత్ర స్వరూప ఆత్మను. స్వమానాల శక్తితో, స్వమానాల అనుభూతితో శక్తివంతమైన స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను.
ప్రాపంచిక ఆలోచన ఏది లేదు, మనసులోకి రావటం లేదు. కేవలం నా ఒక్కడి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నా స్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నాను. బ్రుకటి మధ్యలో ఆత్మ సితారగా, జ్యోతిర్బిందువుగా, అనంత శక్తులతో సంపన్న స్థితిలో ఉన్నాను. పూర్తి సైలెన్స్ స్థితిలో ఉంది నా మనసు. ఆలోచన వేగం తగ్గుతూ ఉంది. మనస్సు శాంతిస్తూ ఉంది. మనస్సును పూర్తిగా ఏకాగ్రపరుస్తూ ఆత్మస్వరూపంలో, ప్రకాశ స్వరూపంలో వీటి నుండి అతీతమై దేహము, ప్రపంచానికి పూర్తిగా భిన్నమైన ఆత్మను నేను. ఇవేవి కూడా నా బుద్ధిలో, మనసులో లేవు. దేహానికి సంబంధించిన విషయాలన్నిటినీ మరచి ఆత్మలోకానికి, సూక్ష్మవతనానికి పయనమవుతూ ఉన్నాను. పరిస్థితి స్థితిని అనుభవం చేసుకుంటూ ఆకాశ గగన మార్గంలో తేలికగా ప్రకాశ స్థితిలో విహరిస్తూ లాగా నెమ్మదిగా పవిత్రతా శక్తి స్వరూపంలో నక్షత్ర మండలం కంటే పైన తెల్లటి ప్రకాశవంతమైన సూక్ష్మలోకానికి చేరుకున్నాను. పతనంలో బాగ్దాద ఎదురుగా ఉన్నాను. బ్రహ్మబాబా బ్రుకుటిలో శివబాబా మహాజ్యోతి ప్రకాశిస్తూ ఉంది. నేను స్పష్టంగా చూస్తూ ఉన్నాను. బాబా యొక్క సుందర స్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నాను. బాబా ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుంటూ ఉన్నారు, ఆలింగనం చేసుకుంటూ ఉన్నారు. చాలా చాలా ప్రేమనిస్తూ ఉన్నారు. శక్తిని అందిస్తూ ఉన్నారు.
అలా బాబా యొక్క ఒడిలో, బాబా యొక్క ఆలింగనంలో మధుర శాంతిని అనుభవం చేస్తూ ఉన్నాను. పరిస్థితి స్థితిలో ఉన్నాను. బాబా దృష్టినిస్తూ ఉన్నారు. బాబా కళ్ళ ద్వారా అనంతమైన శక్తి కిరణాలు నాపై ప్రసరింపబడుతూ ఉన్నాయి. ప్రేమ కిరణాలు నాపై ప్రసరింపబడుతూ ఉన్నాయి. శక్తి, ధైర్యం ఆ దృష్టిలో నాకు అందుతూ ఉంది. అలా బాబా చూస్తూ ఉండిపోతూ ఉన్నాను. ఒక్క బాబా తప్ప మరెవరూ నాకు కనిపించడం లేదు. అలా పరిస్థితి స్థితి నుండి బిందు రూప స్థితిలో పరంధామానికి పయనమవుతూ ఉన్నాను. ఆత్మిక తండ్రి, ప్రాణదాత, ప్రాణేశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమ సద్గురువు, మహాజ్యోతి స్వరూపుడు, ఆ దివ్యధామంలో ఆత్మ సితారగా నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. అభ్యాసం చేయండి, ఏకాగ్రతలోకి రండి. ప్రకాశవంతమైన లోకం, నలువైపులా ప్రకాశమే ప్రకాశం. రాత్రి పగలు లేదు, అక్కడ ఎల్లలు లేవు. ఆ ప్రకాశాన్ని, శక్తిని అనుభవం చేస్తూ ఉన్నాను. సుందర స్వరూపుడు, సర్వశక్తివంతుడు, గుణాల సాగరుడు, నా జన్మదాత, ప్రాణదాత, ప్రాణేశ్వరుడు, పరమశివుడు, కోటి సూర్యుల తేజోమయుడు, అనంత శక్తి సాగరుడు. ఆ ఒక్కడిపై మనసును ఏకాగ్రం చేస్తూ బాబా ఎదురుగా, తండ్రికి సమీపంగా మనసు, బుద్ధి పూర్తిగా తండ్రిపై ఏకాగ్రం చేస్తూ తండ్రి ప్రేమను అనుభవం చేస్తూ ఉన్నాను. నేను, బాబా, ఇంకెవ్వరూ లేరు. చాలా ఏకాంత స్థితిలో ఉన్నాను. చాలా ఏకాగ్రతలో, శాంతి స్థితిలో, ఒక్క బాబా ప్రేమలో లవలీనమవుతూ ఉన్నాను. బాబా ప్రేమ నాలోని చింతలన్నిటినీ, మానసిక బరువును దూరం చేస్తూ ఉంది. బాబాపై సంపూర్ణ ఏకాగ్రతను, బాబాని స్పష్టంగా చూస్తూ ఉన్నాను. మనసు, బుద్ధి పూర్తిగా ఒక్క బాబాపై ఏకాగ్రమై ఉంది. చెక్ చేసుకోండి, బాబా కనపడుతూ ఉన్నారా? బాబా గుణాలు అనుభవం అవుతూ ఉన్నాయా? సంకల్పాలు చేంజ్ అవుతూ ఉన్నాయా? చేంజ్ అవుతే మళ్ళీ
ఏకాగ్రతలోకి రండి. ఆత్మానుభూతి చేసుకుంటూ పరమాత్మపై ఏకాగ్రం చేయండి. బాబా అనంత శక్తిని ఆత్మపై కురిపిస్తూ ఉన్నారు. అలా బాబాను చూస్తూ, బాబా సర్వశక్తులను స్వీకరిస్తూ మధురమైన శాంతిని అనుభవం చేస్తూ ఉన్నాను. మనసులో ఏ బరువు లేదు, ఏ భారము లేదు, ఏ చింత లేదు. ఒకే చింత నడుస్తూ ఉంది. శివ చింతనలో ఉన్నాను. తండ్రిపై పూర్తిగా మనసును ఏకాగ్రం చేశాను. రెండు జ్యోతులు ఎదురెదురుగా ఉన్నాయి. ఒకటేమో పరంజ్యోతి, నేనేమో ఆత్మజ్యోతి. పరంజ్యోతి అయిన పరమాత్మ నుండి అనంత శక్తి కిరణాలు ఆత్మపై స్పష్టంగా ఆ ప్రవాహం నాలో నిండుతూ ఉంది. నేను అనుభూతి చేస్తూ ఉన్నాను. ఎవరి కోసమైతే తప్పించానో జన్మ జన్మలుగా, ఎవరిని కలుసుకోవాలని మనసు ఆరాటపడిందో, ఒక్కసారైనా మాట్లాడాలని మనసు వేదన పడిందో, ఆయన ఎదురుగా ఉన్నాను నేను. గొప్ప భాగ్యం తండ్రి నాకు ఇచ్చారు. ఈ భాగ్యం మరెవరికి లేదు. నేను భాగ్యశాలి ఆత్మను. బాబా ఎన్నుకోబడ్డ మధురాతి మధురమైన బిడ్డను నేను. ఆ పవిత్రమైన దృష్టిని ఆకర్షించిన బిడ్డను నేను. ప్రేమ సంపన్నమైన ఆత్మను నేను. బాబా నాకు అవకాశం ఇచ్చారు. జ్ఞానం అనే అమృతం నాపై కురిపించారు. బాబాకు నేను కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాను. బాబాని ప్రేమగా కలుసుకుంటూ ఉన్నాను. మనసు తృప్తి అయింది. పొందాల్సింది పొందేశాను. ఇంకా పొందాల్సింది ఏదీ లేదు. ఒక బాబా ప్రేమ తప్ప. అది దొరికింది నాకు చాలు. నువ్వు ఒక్కడివి నాకుంటే చాలు బాబా. నీతోనే నా జీవన ప్రయాణం. నిన్ను గడియ గడియ నేను స్మృతి చేసుకుంటూ శాంతి స్థితిలో ఉంటాను. ఇలాగ బాబాతో ప్రేమగా అనుభవం చేసుకోండి. బాబాను చూస్తూ బాబా శక్తిని అనుభవం చేయండి. మనస్సు బుద్ధి పూర్తిగా ఏకాగ్రం చేస్తూ సైలెన్స్ స్థితిని అనుభవం చేస్తూ నిసంకల్ప స్థితిలో నేను బాబా తప్ప ఇంకెవరు లేదు. చాలా ఏకాంత స్థితిలో ఉన్నాను. ఏ శబ్దము వినపడటం లేదు.
చాలా సైలెన్స్గా ఉన్నాను. మధుర శాంతిని అనుభవం చేస్తూ ఉన్నాను. సముద్ర గర్భం లోపలికి వెళ్తూ ఉన్నాను. అనంత సాగరం లోపలికి వెళ్తూ అనంత శక్తులను, ప్రేమను అనుభవం చేస్తూ ఉన్నాను. ఇలా బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకొని దృష్టి తీసుకుంటూ వరదానాలు నింపుకొని గుణాలతో, శక్తులతో అలంకరించుకొని పరమ పవిత్రమైన ఆత్మగా పరంధామం నుండి సాకార లోకం వైపు పయనమవుతూ ఉన్నాను. ఆకాశ గగన మార్గంలో 2 నిమిషాలు ప్రకృతి కోసం మనసా సంకల్పాన్ని బాబా చేయిస్తూ ఉన్నారు. సంకల్పం చేయండి ప్రకృతి కోసం. 5 తత్వాలకు కూడా 5 నిమిషాలు, ఒక్కొక్క తత్వానికి 1 నిమిషం. ముందుగా ఆకాశతత్వానికి శాంతి కిరణాలను అందిస్తూ ఉన్నాను. ఆకాశం అంతా కూడా బాబా నుండి స్వీకరించినటువంటి శాంతి, పవిత్రత, శక్తి అనేటువంటి కిరణాలు మనసు సంకల్పం ద్వారా వ్యాపింపచేస్తూ ఉన్నాను. అలాగే భూమండలంపై కూడా భూమాత అంట, భూమాతకు కూడా భూమండలం అంతా కూడా శాంతిని, పవిత్రతను వ్యాపింపచేస్తూ ఉన్నాను. భూమాత స్వీకరిస్తూ ఉంది. భూమాత నన్ను ఆశీర్వదిస్తూ ఉంది. నీలాగా ఎవరు కూడా నా గురించి ఆలోచించేవారు ఎవరు లేరు. నువ్వు ఒక్కడివి ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు చేసేటువంటి సహాయం నేను గుర్తుపెట్టుకుంటాను. నా నుండి నీకు ఏ ఆపద రానివ్వను. అంత గొప్ప సహాయం నువ్వు చేస్తున్నావని భూమాత చెప్తూ ఉంది. ఆ భూమండలం ప్రతి అణువు కూడా బాబా నుండి తీసుకున్నటువంటి శాంతిని, శక్తిని, పవిత్రతను అణువుపై కూడా వర్షపు జల్లులు కురుస్తున్నట్లుగా అలాగా కురుస్తూ ఉంది. అనుభవం చేసుకోండి. భూమాతకు శక్తి తరంగాలను వ్యాపింపచేద్దాం. అలాగే నీటి తత్వానికి నీరు ఎక్కడైతే ఉందో ఆ నీరు మానవునికి సుఖాన్ని ఇచ్చేదిగా, ఆ నీటిలో ఉన్నటువంటి భారం, అపవిత్రత తొలగిపోయి స్వచ్ఛంగా సుఖాన్ని ఇచ్చేదిగా
ఉండాలని సంకల్పం చేద్దాం. నీటి తత్వం కూడా స్వీకరిస్తూ ఉంది. నీటి తత్వం కూడా చెప్తూ ఉంది, నీ మేలు నేను మరవలేను, నా గురించి ఆలోచించేవారు ఎవరు లేరు, మానవుడు నన్ను పాడు చేశాడు కాబట్టి ఇప్పుడు నేను పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వేమో నా గురించి ఆలోచిస్తూ శాంతినిస్తూ ఉన్నావు, నాకు శక్తినిస్తూ ఉన్నావు, నాలో పవిత్రత నింపుతూ ఉన్నావు. నీ సహాయాన్ని నేను మరవను. నా నుండి నీకు ఏ ఆపద రాదు. నీ ఉన్న ప్రదేశం సురక్షితంగా ఉంటుంది. మాటిస్తున్నాను నేను అనే నీటి తత్వం చెప్తూ ఉంది. మరొకసారి సంకల్పం చేయండి. నీటి తత్వం ఎక్కడెక్కడైతే ఉందో ఆ నీటి తత్వంలోకి శాంతి, శక్తి, పవిత్రత ప్రవేశించి అది సుఖవంతంగా, శాంతివంతంగా ఆ తత్వం ఉండాలని సంకల్పం చేద్దాం. మానవ మనుగడకు చాలా ఉపయోగకరమైనది, చాలా అవసరమైనది. చాలా చాలా కృతజ్ఞతతో ఉంది మన పైన. అలా మనసా సంకల్పం చేస్తూ అగ్నితత్వానికి కూడా, లయ తప్పినటువంటి తత్వానికి శక్తిని సంకల్పం ద్వారా ఇస్తూ ఉన్నాను. స్వీకరిస్తూ ఉంది. అలాగే గాలి తత్వానికి కూడా, గాలిలోకి శాంతి తరంగాలు బాబా నా ద్వారా వ్యాపింపచేస్తూ ఉన్నారు. గాలి కూడా చాలా స్వచ్ఛంగా, కాలుష్యం లేకుండా, గాలి కూడా చెప్తూ ఉంది, నా గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, నా కోసం నువ్వు శుభ సంకల్పం చేస్తూ ఉన్నావు. నన్ను మానవుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. రకరకాలుగా దురుపయోగం చేశారు, పాడు చేశారు. నువ్వేమో నా గురించి ఆలోచిస్తూ మంచి సంకల్పం చేస్తూ ఉన్నావు, నాపై ప్రేమను చూపుతూ ఉన్నావు, శక్తిని ఇస్తూ ఉన్నావు, శాంతిని ఇస్తూ ఉన్నావు. నీ మేలు నేను మరువను, నా నుండి నీకు ఏ ఆపద రాదు, సురక్షితంగా ఉంటావు, మాటిస్తున్నాను అని గాలితత్వం చెప్తూ ఉంది. మరొకసారి సంకల్పం చేద్దాం. ఆ గాలితత్వంలోకి పవిత్రమైన కిరణాలను, శాంతి కిరణాలను మనసా సంకల్పం ద్వారా వ్యాపింపచేస్తూ ఉన్నాను. గాలి స్పష్టంగా స్వీకరిస్తూ ఉంది, ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంది, కృతజ్ఞత చూపుతూ ఉంది. ఇప్పుడు 5 తత్వాల ఒక్కసారిగా సంకల్పం చేద్దాం. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. 5 తత్వాల్లోకి 1 నిమిషం పాటు మనసా సంకల్పం ద్వారా శ్రేష్ఠ కిరణాలు, శక్తి కిరణాలు, శాంతి తరంగాలు ప్రవేశిస్తూ ఉన్నాయి.
సంకల్పం అనే స్విచ్ ఆన్ చేశాను. తరంగాలు అలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ శుభ సంకల్పమే ఉంది మనసులో, వేరే ఆలోచన ఏది లేదు. ప్రకృతి కోసం, ప్రకృతి ఎంతో ఇచ్చింది మనకు. ప్రకృతి తల్లి వంటిది. ఆ తల్లి ఘోష ఇప్పుడు చాలా చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. అందుకే బాబా అంటారు, ప్రకృతి మాతను మీరే కాపాడాలి, మీరే శక్తిని ఇవ్వాలి, ప్రేమను చూపాలి, శాంతిని ఇవ్వాలి. సంకల్పం ద్వారా కనుక 5 తత్వాల్లోకి ఒక్కసారిగా శాంతి తరంగాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. అది స్వీకరిస్తూ ఉంది. లయ తప్పిన ప్రకృతి ఎంతో కొంత శాంతిని అనుభవం చేస్తూ ఉంది. బాబా నుండి స్వీకరించినటువంటి శక్తిని ప్రకృతి కోసం సంకల్పం ద్వారా తిరిగి ఇచ్చేస్తున్నాను. నా దగ్గర ఏది ఉంచుకోవటం లేదు. బాబా అంటారు, నీకు ఇచ్చిందే తిరిగి ఇవ్వడానికి. సంకల్పం ద్వారా నువ్వు కేవలం సంకల్పనే స్విచ్ నొక్కుతూ ఉండు చాలు. శ్రేష్ఠ తరంగాలు అనేటువంటి స్విచ్ ఆ కిరణాలను వ్యాపింపచేస్తూ ఉండు. అలా ప్రకృతిలోకి శాంతి తరంగాలను వ్యాపింపచేస్తూ ఆత్మనైన నేను నెమ్మదిగా పాత దేహంలోకి, బ్రుకుటిలోకి బిందువుని ప్రకాశ స్వరూపంలో నన్ను నేను స్పష్టంగా, శరీరం కనపడటం లేదు నాకు. శరీరం చాలా తేలికగా మసకగా ఉంది. ఆత్మ ప్రకాశం మాత్రం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ దేహం ఈ ఆలోచన లేదు నాకు. ఆత్మస్థితిలో ఉన్నాను, చాలా తేలిగ్గా ఉన్నాను. నా దివ్య స్వరూపాన్ని స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాను. మధురమైన శాంతిని అనుభవం చేస్తూ మనసులో చాలా ప్రశాంతత, ప్రాపంచిక భావాలు, ఆలోచనలు ఏది లేవు. మనసు చాలా సైలెన్స్గా ఉంది.
ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.